ఎస్సీ వర్గీకరణను మందకృష్ణ అడ్డుకుంటున్నారని తెలంగాణ మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షుడు పిడమర్తి రవి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వర్గీకరణ చేసి తీరుతామని ప్రకటించారన్నారు. తాను లేవనెత్తిన అంశాన్ని నేడు పక్కదారి పట్టేలా మందకృష్ణ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఖమ్మంలో పలువురు జేఏసీ నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఇవాళ నువ్వు పెట్టిన గుడ్లనే తాజ్మహల్ దాన్ని పెట్టిన గుడ్లను తిన్నట్టుగా నీ ఉద్యమాన్ని నువ్వే మింగేసుకుంటున్నావు. నాకు అనిపిస్తా ఉన్నది నీ విగ్రహాన్ని ట్యాంక్ బండ్లో పెట్టినాక ఈ వర్గీకరణకు నువ్వే అడ్డని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పటికైనా ఆంధ్రకు పోయి మాదిగలకు 7% రిజర్వేషన్ రావాలని చెప్పాలని మందకృష్ణ మాదిగని డిమాండ్ చేస్తున్నా. ఎందుకు వర్గీకరణ చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం పైన కుట్రలు చేస్తున్నావు? మాట్లాడని చంద్రబాబు నాయుడుతో ఎందుకు నీ స్నేహం అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నా. నువ్వు దయచేసి ఇటువంటి మానుకోవాలి. రేవంత్ రెడ్డి గారికి ఈ కీర్తి వస్తుందని, మాదిగ జాతి మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారి వెంట ప్రయాణం చేస్తుందని బీజేపీతో మాట్లాడుకొని బీజేపీకి క్రెడిట్ ఇచ్చే విధంగా వర్గీకరణ ఆపే కుట్రలు చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు మానుకోకపోతే మాదిగ జాతిలో నువ్వే పెద్ద విలన్ అవుతావు, నువ్వే క్యారెక్టర్ లేని వాడు అయిపోతావు. నువ్వు పెట్టిన గుడ్లని తాజ్మహల్ లాగా నువ్వే తింటున్నట్టు నీచమైన చరిత్ర నీకు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి, ముఖ్యమంత్రి గారు ఎవరు అడ్డం వచ్చినా నాయకులను పక్కకు పెట్టి మీరు ఏబీసీ చేసిండ్రు, దానికి తెలంగాణ యావత్తు మాదిగ సమాజం మొత్తం కూడా అనుకూలంగా ఉంటది. మీరు 5వ తారీఖున రేపు వచ్చే మార్చి సమావేశాల్లో చట్టం చేయాల్సిన మీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. చట్టం చేయడానికి కూడా టైం అడిగితే అసెంబ్లీ సమావేశాలు ఎందుకు పెడుతున్నాడు ఇష్టపడి అడుగుతా ఉన్నాడు. మరి సమయం ఇచ్చిన దాన్ని వాళ్ళు సవరించుకొని రేపు అసెంబ్లీలో చట్టం చేయడానికి అన్ని రకాలుగా గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నా తట్టుకోలేని కృష్ణమాదిగా అన్నిటి కొర్రీలు పెట్టుకుంటూ మందకృష్ణ మాదిగా పేరు కాస్త కొర్రీల కృష్ణమాదిగా లాగా మార్చుకుంటున్నాను కూడా ఈ సందర్భంగా